టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నావు. రిప్లై ద్వారా చూద్దాం. కొంత పరిస్థితి చూస్తే కొంతమంది సీనియర్ నాయకులు పోటీ చేయాలనుకున్న చోట కూడా కొంత ఇబ్బందులు వస్తున్నటువంటి మాట వాస్తవం. నేను ఇవాళ బీసీ అధ్యక్షుడితో సీనియర్ నాయకుడితో కూడా సమావేశమైనప్పుడు ఈ మాట స్పష్టంగా చెప్పాం. బీసీలని మనం చేదాచుకునే పరిస్థితులు ఇవాళ లేవు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 50% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎవరెవరికి సీట్లు ఇస్తుంది, ఎంత మేర గౌరవం ఇస్తుందని చాలా తీక్షణంగా పరిశీలిస్తున్నాడు, చూస్తూ ఉన్నారు. నేను అధ్యక్షుల గారికి చెప్పాను, ఠాకరే గారికి చెప్పాను, భట్టి గారికి చెప్పాను. మనం అనుకున్న ఫిగర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఓట్లు కాంగ్రెస్ పడేటటువంటి అవకాశం మెండుగా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా బీసీలని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే అది రాంగ్ సిగ్నల్ పోతుంది, మనకు నష్టం అవుతుందన్న మాట కూడా స్పష్టం చేయడం జరిగింది. దానికి పీసీ అధ్యక్షుడు వారు కూడా నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను. ఎక్కడ అవకాశం ఉన్నా ఒక సర్వేలో కూడా కొంత వెనుకబడి ఉన్నప్పటికీ కూడా ముందుకు తీసుకొచ్చి వారు సహకారం ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేస్తామనే మాట పీసీసీ అధ్యక్షుడు వారు కూడా చెప్పడం జరిగింది. అదే విషయం ఠాకరే గారు కూడా ఇవాళ ఫోన్లో మాతో మాట్లాడిన, వెంకటస్వామితో మాట్లాడినా మా ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. మీరు తొందరపాల్సిన అవసరం లేదు, బీసీలకు తగు న్యాయం చేస్తామన్నట్టు మాట వారు చెప్తా వచ్చినారు. మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. డెఫినెట్గా రేపు జరగబోయే స్క్రీనింగ్ కమిటీలో ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్ కమిటీకి తక్కువగా బీసీలకి సీట్లు క్లియర్ అయినట్టు సందర్భం. కానీ ఆ సంఖ్యను పెంచి పీసీసీ అధ్యక్షులు ఇచ్చినటువంటి మాట ప్రకారం అది నిలబెట్టుకునే ప్రకారం ప్రయత్నం చేస్తామనే మాట వారు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఆ సంఖ్య దగ్గరలో వస్తామనే నమ్మకం మాకుంది. ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ భవనాలు వీస్తూ ఉన్నాయి, దాంట్లో అనుమానం లేవు. ముఖ్యంగా బీసీలంతా కూడా కులాల వారిగా కాంగ్రెస్ వారు చూస్తూ ఉన్నారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇవాళ బీసీ జనగణన గురించి కానీ, మహిళా బిల్లులో బీసీల యొక్క రిజర్వేషన్ గురించి కానీ ఈ దేశంలో అతి గట్టిగా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు బీసీల యొక్క వకాలత్ తీసుకొని బీసీ జనగణన కావాలని, మహిళా రిజర్వేషన్ కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని గట్టిగా అడుగుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. నాయకులు ఎవరున్నారంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు. సో అంత గట్టి నినాదం వినిపిస్తున్న ఈ వేళ తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు, ఆశల మేరకు రిజర్వేషన్ మాకు వచ్చే సీట్లు మాకు రావాలని గట్టిగా అడుగుతున్నాము. అది తీసుకొని తీరుతామన్న మాట కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర బీసీ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్క్రీనింగ్ కమిటీ ఇంకా 10-15 రోజులు మొత్తం సీట్లు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ప్రెసిడెంట్ గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సీట్లు బీసీలకు తెచ్చుకొని మీ ముందుకు వస్తాం. స్క్రీనింగ్ కమిటీ రేపంటారు, దాని గురించి మనకు అంత సమాచారం లేదు. బట్ ఎప్పుడున్నా బీసీల కోసం బీసీ సీట్ల సంఖ్య పెంచేందుకు ఇటు పీసీసీ అధ్యక్షులు కానీ, భట్టి గారు కానీ, ఈవెన్ ఉత్తమ్ గారితో కూడా మాట్లాడి చర్చ జరిగింది. దానికి ఠాకరే కూడా సుముఖంగా ఉన్నారు. ఇప్పటి వరకు కొంత తక్కువ వచ్చినా ఈ తదుపరి స్క్రీనింగ్ ప్రక్రియలో డెఫినెట్గా ఆ సీట్లు మేము అనుకున్న ఫిగర్కి వచ్చే ప్రయత్నం చేస్తాం. బీసీ ఆఖరి క్షణం వరకు పోరాడుతున్న యుద్ధం. మా కోట, మా సీట్లు ఏడా కూడా తప్పిపోకుండా ఒక్క సంఖ్య కూడా పడిపోకుండా ఉండటానికే మేము సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం. లేలే, ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్ లో ఆ సంఖ్యకు చేరుకోలేదు కాబట్టి మేము మళ్ళీ సమావేశమై మళ్ళీ మా నాయకత్వం మీద మేము తేవాల్సిన ఒత్తిడి తెస్తా ఉన్నాము. బీసీలకి న్యాయమైనటువంటి వాటా రావాల్సిందే, దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం. సమావేశం ఎందుకు పెట్టుకుంటాము, నాయకత్వం మీద మళ్ళీ మా ఒత్తిడి, మా యొక్క సమాలోచనలు తీసుకురావడానికి మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము. మేమంతా కూడా కాంగ్రెస్ సభ్యులం. మాకు ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం ముఖ్యం. దాని తర్వాత మా సీట్లు మేము తెచ్చుకోవడం ముఖ్యం. రెండు కూడా జరిగి తీరుతాయి.
ఆ గెలవడంలో బీసీల వాటా బీసీకి ఉండాలి. ఆ గెలిచే క్యాండిడేట్లు మా దగ్గర ఉన్నారు, మేము ఆ సూచనలు ఇచ్చినాము, దాని తగ్గట్టుగా ఆ సీట్లకు ఆ సంఖ్యను ఇవ్వాల్సిందో కోరుతా ఉన్నాము. మళ్ళీ బీసీ అధ్యక్షుడు బట్టిన కోరడం జరిగింది. డెఫినెట్గా టీఆర్ఎస్ కన్నా 5-6 ఎక్కువ సీట్లు మేము తెచ్చుకుంటాము, అంతవరకు గ్యారెంటీ.